ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో గ్రహ స్థితిని బట్టి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. వాటికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. దానికన్నా ముందు మీకు ఏదైనా జాతకరీత్యా సమస్య తలెత్తినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, రేపు 18న పాక్షిక చంద్రగ్రహణం ఉంది అంటున్నారు కదా, అది అసలు మన భారతదేశంలో కనిపిస్తుందంటారా? సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఈ యొక్క భాద్రపద పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది. అయితే ఇది మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది కనిపించదు. ముంబై తీర ప్రాంతంలో కొంతసేపు మాత్రమే, అనగా ఒక 15 నిమిషాలు మాత్రమే ఇది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు అస్తమిస్తాడు సూర్యోదయానికి తర్వాత. కాబట్టి ఇది మన భారత కాలమానానికి కనుక మనం అన్వయించుకున్నట్లయితే ఉదయం 6:11 నుంచి 10:47 వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది మనకు ఉంటుంది. కానీ ఇది మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. నియమాలు అంటే మనము దేవాలయం మూసివేయడము, గర్భిణీ స్త్రీలు చూడకపోవడము, అలాగే భోజన పదార్థాలు అనేటువంటివి సూర్యోదయం కంటే ముందే ఆ సమయంలో భోజన పదార్థాలు ఏవి తీసుకోకపోవడము, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఇక ఈ చెప్పినటువంటి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఏ రాశులు అయితే సరిపోవో ఆ రాశుల వాళ్ళు చూడకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. కానీ నియమాలు ఇటువంటివి ఏవి కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువగా సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మరియు సౌత్ ఆఫ్రికా, అంటే అమెరికా మొత్తము అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, యునైటెడ్ కింగ్డము, అలాగే సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా, అట్లాంటికా తీర ప్రాంతాల్లో, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్, టర్కీ ఇటువంటి సంబంధించినటువంటి దేశాల్లో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, బిగ్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులు ఎవరైతే యుఎస్ఏలో మీ బంధువులు, స్నేహితులు, హితులు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అలర్ట్ చేయండి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క గ్రహణ దోషం ఉన్నటువంటి రాశులు కుంభము, మీనము, మేషము మరియు మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికము. ఈ రాశుల్లో జన్మించినటువంటి వారు ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కొంటారు. కాబట్టి అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెప్పినటువంటి రాశుల వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అమెరికా ప్రాంతంలో రాత్రిపూట, అనగా 17వ తారీఖు రాత్రి 8:41 ప్రారంభమై 12:47 వరకు ఉంటుంది. కాబట్టి ఇది సుదీర్ఘకాలంగా 4 గంటలు ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మధ్యరాత్రి 12:41 నుంచి 4:47 వరకు ఉంటుంది. అది కొన్ని ప్రాంతాలలో. కానీ అమెరికా ప్రాంతంలో మాత్రం 8:41 రాత్రి 17వ తారీఖు రోజున మరియు 18వ తారీఖు రోజున మధ్యరాత్రి, అనగా 12:47 వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క నియమాలు అనేటువంటివి పాటించాలి. నిద్ర మేల్కొనేటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఎవరైతే నిద్రపోతారో ఆ ప్రభావం మన మీద పడుతుంది ఖచ్చితంగా. కాబట్టి మేల్కొనే ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఈశ్వర ఆరాధన కానీ లేదా ఇష్టదేవత ఆరాధన చేసుకున్నట్లయితే మనము ఆ గ్రహణ సమయంలో ఒక మాల గనక మన ఇష్టదేవత మూలమంత్ర జపం చేసుకుంటే 1000 మాలలు జపం చేసినటువంటి ఫలితం మనకు ఒక్క మాలతోనే వస్తుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆ సమయం మన భారతదేశాన్ని కన్వర్ట్ చేసుకుంటే ఉదయం 6:11 నుంచి ఉదయం 10:47 వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం కూడా ఇక్కడ ఏదైనా ఇష్టదేవతారాధన, అనగా లలితా సహస్రనామం, శివ సహస్రనామము, దేవి ఖడ్గమాల స్తోత్రము, ఇలా లలితా త్రిశతి, ఇలా ఏదైనా కానీ అమ్మవారికి, అయ్యవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ లేదా గురువు గారు ఇచ్చినటువంటి మూలమంత్ర ఉపదేశాలు కానీ వీలైనన్ని సార్లు ఆ విధంగా ఆ రోజున చేయండి. తప్పకుండా మీకు అధికమైనటువంటి ఫలితం ఉంటుంది. కానీ ఈ గ్రహణ ప్రభావం భారతదేశంలో ఉన్న వాళ్ళకి కూడా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రభావానికి గురవుతారు. కాబట్టి సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఈ గ్రహణ దోష నివారణార్థమై
మధ్యాహ్నం 3 గంటలకి చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసం 18 రకాల హోమాదులు అనేటువంటివి మన పీఠం ఆధ్వర్యంలో కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. లో బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? గట్టిగా మాట్లాడతారా? వినిపించట్లేదు. నా గురించి ఓకేనండి, మీది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/7/1981 81. ఓకే, టైం అండి? ఉదయం 9 to 10. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? ప్రదేశం, ప్లేస్ చెప్పండి. కాకినాడ డిస్ట్రిక్ట్, కాకినాడ రూరల్, మాపురం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. బ్రదర్ నమస్తే అండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామండి మీ గురించి? ఏ లేదు గురువు గారు, ఇంతకుముందు బిజినెస్ చేసేవాడిని, కొత్తగా మా బిజినెస్ ఆగిపోయింది, మళ్ళీ మొదలు పెడదామంటే అవ్వట్లేదు, ఎన్నిసార్లు చేసినాను. ఓకే, అంటే ఏం బిజినెస్ చేస్తున్నారండి మీరు? ట్రాన్స్పోర్ట్ అండి, లారీలు అండి. లారీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ప్రధానంగా. ట్రాన్స్పోర్ట్ని సూచించేటువంటి అధిపతి ఏదైతే ఉందో ఇక్కడ ప్రధానంగా, అంటే ఈ లారీ సంబంధించినటువంటిది మీరు ఈ మధ్య స్టార్ట్ చేశారా, ఇంతకు ముందు నుంచే ఉందా మీకు? నేను 2005 అండి. 2005 నుంచి. మరి 2005 నుంచి 2014 వరకు బాగా జరిగిందా మీకు? 2014 వరకు బాగానే జరుగుతుంది. 2014 నుంచి ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొంటున్నారా మీరు? లేదండి, 2019 వరకు బాగానే ఉందండి. 19 వరకు బుధ మహాదశలో ఆ బుధుడు. కాబట్టి ఎందుకు ఈ మధ్య జాతకరీత్యా మీకు ఇబ్బందికర పరిస్థితులు అని అంటే, ప్రధానంగా గమనించుకోండి, మీ యొక్క జన్మించినటువంటి లగ్నము సింహలగ్నము, చతుర్థాధిపతి యోగకారకుడు, వాహనానికి సంబంధించినటువంటి స్థానానికి అధిపతి. కాబట్టి ఆ వాహనానికి సంబంధించినటువంటి వరకు బాగానే ఉంది. కానీ ఈ యొక్క లారీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అంతా ఏంటి, ఇనుముతో తయారైంది, స్టీల్తో. కాబట్టి ఇనుముని సూచించేటువంటి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీ జాతకంలో బలహీనంగా ఉన్నాడు. కాబట్టి అప్పటి వరకు యోగ్యదాయకంగా ఉన్నటువంటిది బుధ మహాదశ వచ్చేసరికి, బుధ మహాదశలో మీకు రవి దశ అంతర్దశ అనేటువంటిది ప్రారంభమైనప్పటి నుంచి మీకు ఇబ్బందికర పరిస్థితులు. రవి దశ, చంద్రదశ, కుజదశ. ఇప్పుడేంటి, రాహు మహాదశలో ఉంది. కాబట్టి రాహు యొక్క అంతర్దశ, బుధ మహాదశలో రాహు అంతర్దశ. జన్మించిన లగ్నానికి బుధుడు మామూలుగా యోగించినప్పటికీ రాహు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఈ యొక్క రాహు మహాదశ ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రారంభమై 2026 జూలై వరకు ఉంటుంది. కాబట్టి మీ యొక్క జన్మించినటువంటి లగ్నానికి ప్రధానముగా ఈ ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారం ఏదైనా బాగుంటుంది. లేదు ఇదే బిజినెస్లో కంటిన్యూ అవ్వాలంటే శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొంది తీరాలి. కాబట్టి నియమ ప్రకారము ప్రతి శనివారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం జరిపించండి. ఒక 6 నెలల పాటు మీరు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ దాంట్లో మీకు లాభాలు 2019కి ముందు ఏ విధంగానైతే మీ జీవితం ఉందో మళ్ళీ అట్లాంటి జీవితాన్ని మీరు పొందుతారు. కాబట్టి మర్చిపోకుండా శని అనుగ్రహాన్ని మాత్రం 2031 సంవత్సరం వరకు మీరు కంటిన్యూగా పొందే ప్రయత్నం చేయండి. ఏమాత్రం కూడా అలసత్వము పనికిరాదు శని భగవాన్ యొక్క సంబంధించినటువంటి పరిహారాల్లో. ఇక మీకు వీలు కుదిరినప్పుడల్లా పారిశుద్ధ్య కార్మికులకు కానీ, అలాగే వృద్ధాలయాలు, వృద్ధాశ్రమాలు, లేదా మానసిక శారీరక వికలాంగుల పాఠశాలలకు వెళ్ళి ఆ పిల్లలకి ఏదైనా తినే పదార్థాలు కానీ, వృద్ధులకి పండ్లు ఇతర పదార్థాలు కానీ పంచండి. ఈ విధంగా చేయండి. పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాన్ అందించండి. లేదు కనీసం ఒక టీ అన్న తాగించండి. ఇది మీకు వీలు కుదిరినప్పుడల్లా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో 2031 వరకు ఈ చెప్పినటువంటి మీకు మీరుగా చేయాల్సినటువంటి దానములు ఏవైతే ఉన్నాయో అవి మీరు వీలు కుదిరినప్పుడల్లా ప్రతి నెల ఏదో ఒక రోజున మీరు చేస్తుండండి. తప్పకుండా మీ జీవితంలో ఆ శని భగవానుడు మీకు బలహీనంగా ఉన్నాడు, అనుకూలించి మీకు మంచి భవిష్యత్తును కలగజేస్తాడు. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. ధనలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప అండి. ఓకే, మీ పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/1/2009. ఓకే అండి, టైం అండి? రాత్రి 11:57 అండి. ఎక్కడ జన్మించిందండి? ప్లేస్? శంకర్పల్లి. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా.
నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? మా పాప శ్రీనిధి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఎంసెట్ చేయిద్దాం అనుకుంటున్నాము. తనకి ఆరోగ్యం సహకరిస్తుందా అని. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్. ఓకే, ఈ అమ్మాయిది ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం, ఓకే అండి. తులా లగ్నము, కుంభరాశి. అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించలేదు స్వామి. ఒక అది ఇది పుట్టిన తేదీ మాత్రం రాయించుకున్నాము అంతే, ఇంకెప్పుడు. ఎందుకనంటే ఆరోగ్యం అనేటువంటిది బాలారిష్ట దోషాలు ఉన్నప్పుడు పుట్టిన వెంబడే జాతకాన్ని చూపించుకోవాలమ్మా. చాలామంది చేసే తప్పేందంటే, అంటే తప్పు కాదు, తెలియక ఏంటంటే నక్షత్రం మంచిదా కాదా అని అడుగుతారు. గండ నక్షత్రము దోష నక్షత్రం అయితే నక్షత్ర శాంతి చేయించుకుంటారు. కానీ నక్షత్రము ఇవన్నీ తెలుసుకోవాలి, మంచిదా చెడ్డదా అనేటువంటిది. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే బారసాల అయిన తర్వాత, నామకరణం అయిన తర్వాత ఒక మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి జాతక చక్రం వేయించుకొని ఒక్కటే అడగాలి, ఇంకేం అడగకూడదు. ఏవైనా బాలారిష్ట దోషాలు ఉన్నాయా అని అది ఒక్కటే అడగాలి. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఏ రంగంలో ఉంటాడు, ఎంత సంపాదిస్తాడు, ఇట్లాంటివి పిల్లల గురించి అడగకూడదు. 12 సంవత్సరాల వరకు 12 సంవత్సరాల వరకు ఆరోగ్యం గురించే మనం ఆలోచించాలి. ఇక ఈ అమ్మాయి జాతకంలో ఏంటంటే ప్రధానంగా గురువు బలహీనపడిపోయి ఉన్నాడు ప్రధానంగా. కాబట్టి ఏ ఫుడ్ తీసుకున్నా ప్రోటీన్ ఫుడ్ అనేటువంటిది ఈ అమ్మాయికి శరీరానికి అందదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇక బాలారిష్ట దోషాలకి సూచించేటువంటిది ఏంటంటే ప్రధానంగా రాహు కేతు యొక్క ప్రభావం ఈ అమ్మాయి జాతకంలో ఉంది. అట్లాని కాలసర్పదోషము కాదు. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఏంటంటే రాహు మహాదశ. ఇట్టి రాహు మహాదశలో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది శుక్రుని యొక్క అంతర్దశ. అంటే 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభమై 2027 ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ రాహు మహాదశ జన్మ లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు. అష్టం అంటే ఆయుస్థానాధిపతి. కాబట్టి ఎక్కువగా శ్వాస సంబంధముగా ఇబ్బందులు పడుతూ ఉండడము అనేటువంటిది ఈ అమ్మాయికి జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ 24 సంవత్సరం ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు కాస్త అనారోగ్యం. ఎందుకనంటే లగ్న అష్టమాధిపతి యొక్క అంతర్దశ జరుగుతుంది రాహు మహాదశలో. కాబట్టి తప్పకుండా మీరు ఈ శుక్రుడికి, రాహుకి, కేతువుకి, గురువుకి, ఈ 4 గ్రహాలకి హోమాది కార్యక్రమాలు జరిపించి దానము చేయండి. ఏంటి, శనగలు, కిలోంబావు శనగలు, అలాగే కిలోంబావు బొబ్బర్లు, ఇవి 2 చాలు. దానం చేసి మీరు అమ్మాయిని ఆ బ్రాహ్మడి చేత ఆశీర్వచనం తీసుకోమని చెప్పండి. తప్పకుండా ఆ అమ్మాయికి ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఇబ్బందులు ఉండాల్సిన పని లేదమ్మా. చిన్న పరిహారాలు పాటించుకుంటే చాలు, చేయించవచ్చు, ఇంజనీరింగ్ చేయించవచ్చు. శుభం భూయాత్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. గంగునాయుడు, వైజాగ్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం అండి. మీ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 97 మేడం. డేట్ అండి, డేట్, నెల ఏమైనా తెలుసు? అంటే ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రం 7:30. ఓకే, ఎక్కడ జన్మించారండి? వైజాగ్లోనేనా? గాజువాక అండి. ఎక్కడ? గాజువాక డిపో. ఓకే అండి, గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్కారం సార్. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. చెప్పండి ఆయన. అంటే మా అబ్బాయికి బీటెక్ అయింది సార్. ఏదైనా మనకి గవర్నమెంట్ జాబ్ కోసం ఏమైనా ప్రయోగం ఉందా, దానికోసం ప్రిపేర్ అవుతున్నాడండి సార్. మీ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? అంటే పుస్తకం రాయించాం సార్. ఓకే, పుస్తకం రాయించాం సార్. ఈ మధ్య మనం పట్టుకెళ్ళలేదు సార్. ఓకే. ప్రస్తుతం 15 సంవత్సరాల క్రితం బుక్ రాయించాను సార్. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం గురు మహాదశ జన్మించినటువంటి లగ్నానికి యోగకారకుడు, పంచమ అష్టమాధిపతి. యోగకారకుడైనటువంటి గురువు ఇక్కడ ఏంటంటే రాశిలో నీచస్థితి పొందిన, నవాంశలో ఉచ్చస్థితి. కాబట్టి గురువు యోగిస్తాడు, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. గురు మహాదశలో ప్రస్తుతం శని అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2026 జూన్ వరకు జాతకరీత్యా కొంత ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే శని స్థితి పొందినటువంటిది రిప్ప స్థానాల్లో స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఈ 2026 వరకు ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. కానీ 2026 నుంచి 2028 అక్టోబర్, ఈ 2 సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఈ అబ్బాయి భవిష్యత్తు చాలా బాగుంది. ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రయత్నం మాత్రం మానకూడదు. ఎందుకంటే బాగా యోగించేటువంటి సమయం వచ్చినప్పుడు మొదటి ప్రయత్నంలోనే ఎవరికైనా కానీ మంచి స్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గ్రహం అనుకూలంగా లేని సమయంలో ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. కానీ ప్రయత్నం మానకూడదు.
2026లో ఈ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉంది. అయితే అన్నిటికంటే ప్రధానంగా ఎందుకు అనంటే ఈ అబ్బాయి జాతకంలో పితృశాపం అనేటువంటిది ఉంది. అంటే మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాలలో ఖచ్చితంగా కుటుంబంలో మోక్షాన్ని పొందనటువంటి దుర్మరణం పాలైన ఆత్మలు మీ కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి వారసుడిగా ఆ పితృదోష నివారణ కార్యక్రమం అనేటువంటిది బాధ్యతగా మీరు చేయండి. ఎందుకంటే మీరు పిల్లవాడి భవిష్యత్తు గురించి మీరు కాల్ చేశారు. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తే మీకు కాల్ కలిసి ఉంటుంది. ఆ భవిష్యత్తు పిల్లవాడిదే కాదు, మీ యొక్క ఎంటైర్ మీ ఫ్యామిలీ భవిష్యత్తు, ఫ్యూచర్ ఫ్యామిలీ, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎక్కడో ఒక చోట ఆ విధంగా పితృదోష నివారణ అనేటువంటిది ఆగిపోవాలి. పితృదోష నివారణ జరిపించుకోకపోతే దాని యొక్క ప్రభావం వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతూనే ఉంటుంటాయి. ఉదాహరణకి ఒక మామిడి చెట్టుకి పూత పూసింది అనుకోండి, మన చెడు వైరస్ కానీ ఫంగస్ కానీ వచ్చింది, ఒక కొమ్మకు వచ్చింది అనుకుందాం. మనం చూస్తూ ఊరుకుంటే చెట్టు మొత్తం వ్యాపిస్తుంది. అదే ఏ కొమ్మకి ఫంగస్ అనేటువంటిది వచ్చిందో చెడు పూత, ఆ కొమ్మని మనం పక్కకు నరికేసి పెట్టేస్తే మిగతా చెట్టు బాగుపడుతుంది. అలాగే పితృదోషం అనేటువంటిది ఉంది అని తెలుసుకున్నప్పుడు దానికి పరిహారం తక్షణమే చేసుకోలేకపోతే భవిష్యత్ తరాలందరినీ కూడా అది పూర్తిగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. జీవితంలో సంతోషం లేని ప్రభావాన్ని మనం పొందడానికి మనకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు తప్పకుండా పితృదోష పరిహారం చేయించుకోండి. మన పీఠమాధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గురుగారితో మాట్లాడుతాను మేడం. ఓకే, ఎవరి గురించి అండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నాది డేట్ ఆఫ్ బర్త్ లేదు. నాది యాక్చువల్గా అయితే నాన్న రాలేదు. ఓకే, ఎక్కడ జన్మించారు, ప్రదేశం అన్న తెలుసా? సరే, గురుగారితో మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మాట్లాడండి ఆయన. సార్ నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. చెప్పండి ఆయన. గురుగారు ఏం లేదు, నాకు దాదాపు అంటే ఒక 20 సంవత్సరాలు అవుతుంది గురుగారు. ఏ పని చేసినా కూడా అన్ని అది తిని బాధలే చెడే కొట్టుకుంటుంటది. నేను నీతి నిజాయితీ వ్యవహరించినా కూడా ఇతరుల పట్ల తిని భావమే అంతా అది అవమానాలకే గురవుతుంటాను గురుగారు. ఇంకొకటి ఏంటంటే నేను చేసే వృత్తి మేస్త్రి పని గురుగారు. అయితే ఏ పని నష్టమే వస్తుంది, ఏ పని చేసినా నష్టం, ఏది చూసినా గొడవలే. ఇంకొకటి ఈ మధ్య మా మదర్ చనిపోయారు. ఈ మధ్య మా మదర్ చనిపోయారు గురుగారు. ఆమె రోజు కళలో వస్తుంది, ప్రతిరోజు కళలో వస్తుంది. పలాంది అని చెప్పట్లేదు గురు, పలాంది అని చెప్తలేదు. ఎంత వయసులో చనిపోయారు నాయన? అంటే 1 year కూడా కాలేదు గురుగారు, చనిపోయి 10 నెలలు అవుతుంది. మీ అమ్మగారికి అప్పుడు ఎంత వయసు ఉంటుంది చనిపోయిన వయసుకి సమయానికి? 62, 63 ఉంటాయి గురుగారు. 62, 63. సరే, మనము మన ప్రోగ్రామ్ని తరచూ చూస్తున్నాం నాయన? చూస్తుంటా గురుగారు, కంపల్సరీ లేచి మరీ చూస్తాను గురుగారు. ఎందుకనంటే ఈ యొక్క మన ప్రోగ్రాంలోనే చెప్పడం జరిగింది, 20 సంవత్సరాల నుంచి జీవితంలో మీరు వృత్తిలో ఉన్నా, ఎందుకనంటే ఎంతోమంది ఈ మేస్త్రి పని చేసినటువంటి సమయం నుంచి సొంతంగా బిల్డింగులు కట్టి అమ్మగలిగే పొజిషన్కి రావడం, లేదా కాంట్రాక్టులు తీసుకొని ఒక కంపెనీగా పెట్టుకోవడం అనేటువంటిది చాలామంది జీవితాల్లో జరిగాయి. కొంతమంది కుటుంబాల్లో ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఉండిపోవడం, జీవితంలో ఎదుగుదల లేకపోవడం అనేటువంటిది ఉంటుంది. 20 సంవత్సరాలుగా మీరు కష్టపడుతున్నా, మీ మాటల్లో ఒక మాట అన్నారు, నిజాయితీగా కష్టపడుతున్నా అని. ఇదే వర్డ్ నేను చాలా సందర్భంలో చెప్పాను. నిజాయితీగా కష్టపడుతున్నా జీవితంలో ఎదుగుదల లేదు అని అంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో పితృశాపము అనేటువంటిది ఉంటుంది. అంటే మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయా నాయన? ఉన్నాయి గురుగారు. మా ఫాదర్ చనిపోయి దాదాపు 25 years అవుతుంది. అప్పటి నుండి కూడా ఎదుగుదల అయితే ఇంట్లో అయితే ఏం లేదు గురుగారు. చాలా వరకు అయితే ఫాదర్కి 20 సంవత్సరాలు అయింది చనిపోయిందంటే అప్పుడు ఫాదర్కి 47, 50 ఉండుంటాయి అప్పటికి. కాబట్టి అల్పాయుష్తో చనిపోయాడు. కాబట్టి మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? మేము ఇప్పుడు పెద్దగూడెం గురుగారు. ఓకే, మా అత్తగారు ఊర్లో ఉన్నాము. ఈ నెల 25వ తారీఖు రోజున పితృదోష నివారణ కార్యక్రమం అనేటువంటిది మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ నాన్నగారికి మోక్షము పొందనటువంటి పరిస్థితి ఇప్పుడు 25 సంవత్సరాలుగా ఉన్న పిండ ప్రదానాలు చేయలేకపోయినా పితృదోషమని అంటారు.
ఇక అందులో ఒక లక్షణం చెప్పాను, తరచూ పెద్దవాళ్ళు కలలోకి వస్తున్నా అది కూడా పితృశాపమే. మీ అమ్మగారు తరచూ కలలోకి వస్తున్నారంటున్నారు అంటే ఆమెకి సరైనటువంటి మరణానంతరం చేయాల్సినటువంటి కర్మలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఆత్మ మోక్షాన్ని పొందక బాధపడుతూ ఉంటుంది. ఆ బాధని క్లియర్ చేయాల్సిన బాధ్యత వారసుడిగా మీది. కాబట్టి మీరు తప్పకుండా జీవితంలో 20 సంవత్సరాలు కష్టం ఒక ఎత్తు, ఈ పరిహారం జరిగిన తర్వాత మీ జీవితంలో జరిగే మార్పు ఇంకొక ఎత్తుగా ఉంటుంది. అవకాశం ఉంటే ప్రయత్నం చేయగలిగితే భగవంతుడు మీకు శక్తినిస్తే 25వ తారీఖు రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది. శుభం భూయాత్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటరమణ గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మనవడి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తనది. 24/10/2003 అండి. ఓకే, టైం అండి? ఉదయం 6 నుంచి 7 లోపు అండి. ఎక్కడ జన్మించారండి? ఇక్కడ జాండ్రపేట హాస్పిటల్లోనండి అసలు పుట్టింది అయితే. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్తే సార్. ఆయుష్మాన్ మా అమ్మాయి కొడుకు అండి, మనవడు మా దగ్గరే పెరుగుతున్నాడు. వాడికి బాగా హెల్త్ ఇష్యూస్ అనేది ఫస్ట్ నుంచి ఏదో ఒక రకంగా ఇబ్బంది పడతానే ఉన్నాడు సార్. అదే ఏ సిటీలో పుట్టాడు ఈ అబ్బాయి? జాంబియా హాస్పిటల్ అన్నారు కానీ ఏ సిటీలోనండి? జాండ్రపేట సార్, ఇక్కడ చీరాల దగ్గర జాండ్రపేట హాస్పిటల్లో. చీరాల అని చెప్పండి. చీరాల. ఎవరికైనా ఏ ప్రదేశంలో పుట్టాడంటే చీరాల అని చెప్పాలి మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా. సరే సార్. మరి ఈ అబ్బాయిది హస్త నక్షత్రం 2వ పాదం. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? లేదు స్వామి. అప్పుడే ఓకే, ప్రస్తుతం ఏంటంటే జాతకరీత్యా 2009 నుంచి కుజ మహాదశ, మారక స్థానాధిపతి అయినటువంటి కుజ మహాదశ ప్రారంభమైంది. ఇట్టి కుజుడు షష్టమాధిపతి, రోగస్థానాధిపతి అయినటువంటి గురువుతో చూడబడడం అంటే 2009 నుంచి అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నాడండి ఈ అబ్బాయి. అవును సార్. అంటే ఈ అబ్బాయికి 2009 నుంచి ప్రారంభమైంది. తర్వాత ఏమైంది? తర్వాత రాహు మహాదశ 2016 నుంచి. రాహుకి కేతుకి ఏ రకమైనటువంటి స్థానాలు లేవు కాబట్టి ఏ రాశిలో ఉంటారో వాళ్ళ ప్రభావం. ఇక్కడ రాహువు కుజరాశిలో స్థితి పొంది ఉండగా కుజుడు మళ్ళీ ఫలితాలనే ఇస్తాడు. రాహు కూడా కుజుడి ఫలితాలనే రాహు ఇస్తాడు. కాబట్టి కుజుడు ఇక్కడ గురువు చేత వీక్షణ చేయడం. కాబట్టి గురువు జన్మించిన లగ్నానికి యోగకరుడు కాడు. కాబట్టి మీ అమ్మాయి చదువుకున్నది ఉంటుంది కాబట్టి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. దత్తాత్రేయ చరిత్ర అన్నప్పుడు ఇంకా ఇతరత్ర ఏ బాబాల చరిత్రలో కాకుండా కేవలం గురు చరిత్ర అంటే దత్తాత్రేయ చరిత్రనే అని నమ్మాలి. ఎందుకనంటే శాస్త్రం అదే. కాబట్టి దత్తాత్రేయ చరిత్ర పారాయణం 16 పారాయణాలు చేయండి. తర్వాత గురువుకి, కుజుడికి, రాహుకి మరియు శని భగవానుడికి ఈ 4 గ్రహాలకి హోమాది కార్యక్రమాలు, కిలోంబావు శనగలు, కందులు కిలోంబావు, అలాగే నల్ల నువ్వుల కిలోంబావు, శనిదానం, ఈ 3 గ్రహాలకి దానాది కార్యక్రమాలు చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ప్రత్యేకించి ఈ అబ్బాయి పేరు మీద ఒక 11 రోజులు రాహుకాలంలో శివుడికి మీ చేతులుగా మీరుగా ఎక్కడైనా అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి. 11 రోజులు చేస్తే చాలు. తప్పకుండా ఈ అబ్బాయి యొక్క ఆరోగ్యంలో మార్పు వస్తుంది. శుభం భూయాత్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. దేవి గజ్వెల్ నుంచి. దేవి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి మేడం. మీ పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. October 31st, 2006 మేడం. టైం అండి? సాయంత్రం 4:45 నుంచి 5:45 మధ్యలో మేడం. గజ్వెల్లోనే జన్మించారా? గజ్వెల్నే మేడం. గురువుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. చెప్పండి అమ్మా. పాప గురించి సార్, ఆమె భవిష్యత్తు ఎట్లుంది? ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయింది, ఎలా ఉంటుంది ఆమె? మాకు ఆమెది డేట్ ఆఫ్ బర్త్ ఒకటే తెలుసు, ఆమె నక్షత్రము రాశి ఏది తెలియదు. పుట్టినప్పుడు చూపించుకోలేదా? అమ్మాయి పుట్టినప్పుడు లక్ష్మి పుట్టింది కదా మీ ఇంట్లో? చూపించాం కానీ ఆయన ఒక బుక్ రాసిచ్చాడు, అత్తమ్మకి ఇచ్చిన, మా అత్తమ్మ చనిపోయింది, అది ఎక్కడ పెట్టిందో తెలియదు సార్. ధనిష్ట నక్షత్రము 4వ పాదం అమ్మ ఈ అమ్మాయిది. కుంభరాశి, మేషలగ్నం. ఏం తెలుసుకుందామమ్మా ఈ అమ్మాయి గురించి? అంటే భవిష్యత్తు ఎట్లుంటది? ఇంజనీరింగ్ మంచిగానే చదువుతుంది కానీ ఆమెకు అసలు కలిసి వస్తలేదు సార్. ఏంటమ్మా?
చదువు బాగానే చదువుతుంది, మార్కులు అసలు సరిగా రానే రావు గురువుగారు. మాటలు సరిగ్గా రావట్లేవు. కాదుగా, మార్కులు మార్కులా? ఓకే. ఇక్కడ ఏంటంటే జాతకరీత్యా విద్యాస్థానం ప్రధానంగా డిగ్రీ వరకు కూడా ప్రాథమిక విద్యే, డిగ్రీ తర్వాత జరిగేదంతా ఉన్నత విద్య. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాథమిక విద్యలో ఉంది. ప్రాథమిక విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు, విద్యాస్థానంలో ఉన్నటువంటిది గ్రహము శని. ఈ చంద్రుడికి శనికి షష్టాష్టక స్థితి ఉంది. అందుకనే ఇక్కడ ఏంటంటే విద్య ఎంత ఉన్నప్పటికీ కూడా, బాగా చదివినప్పటికీ కూడా ఫలితం అనేటువంటిది రాదు. పైగా ఆ చంద్రుడు రాహుతో కలిసి ఉన్నాడు. ప్రస్తుతం రాహు మహాదశి ఈ అమ్మాయికి జరుగుతుంది. కాబట్టి 2025 నవంబర్ వరకు సాధారణమైనటువంటి విద్యనే ఈ అమ్మాయికి వస్తుంది. ఒకసారి ఈ రాహు మహాదశ అయిపోయి గురు మహాదశ వచ్చిన తర్వాత ఈ అమ్మాయిలో చాలా మార్పు వస్తుంది. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదమ్మా. జాతకం చక్కగా ఉంది. అయితే ఈ అమ్మాయి జాతకంలో ప్రధానంగా బుద్ధి స్థానాధిపతి బలహీనపడ్డాడు. కాబట్టి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహారం నిషేధం ఈ అమ్మాయి జాతకరీత్యా. అలాగే వీలు కుదిరినప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో ఈ అమ్మాయిని వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు లేదా అమ్మవారిని దర్శించి నమస్కారం చేసుకొని రమ్మని చెప్పండి. తప్పకుండా ఈ అమ్మాయి జాతకంలో ఇప్పటి నుంచైనా కానీ మార్పు వస్తుంది. 2025 వరకు నవంబర్ వరకు సాధారణంగా ఉన్న 2026 సంవత్సరం నుంచి ఈ అమ్మాయి జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. శుభం భూయాత్. అండ్ గురువుగారు కాలర్స్కి మంచి పరిష్కార మార్గాలు చూపించారు, దానికి ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసాం కదా, ఇది వాళ్ళ గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపు గ్రహబలం కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.